వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎస్కే లీగల్ అవేర్నెస్. ఇవాళ మీకు 498A సెక్షన్ అంటే ఏంటి, దాంట్లో నుంచి మనం ఎలా బయటపడాలి, అక్యూజ్డ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ తర్వాత ఏం చేయాలి, ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఛార్జ్షీట్లో ఎలాంటి పాయింట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ మీతో డిస్కస్ చేస్తానండి. అయితే టాపిక్కి వెళ్ళిపోదాం మనము. 498A 498A అంటే క్రుయాలిటీకి సంబంధించిందండి. ఇది ఐపీసీ సెక్షన్లో మనకి ఈ క్రుయాలిటీ మీద ఒక అమ్మాయి ఇన్లాస్ కానీ హస్బెండ్ కానీ అమ్మాయిని ఇన్లాస్ తరఫు చుట్టాలు కానీ ఎవరైనా హరాస్ చేస్తే కనుక, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ అమ్మాయిని హరాస్ చేస్తే కనుక ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు అనమాట ఈ సెక్షన్ ప్రకారం. సో ఈ కంప్లైంట్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అమ్మాయి అన్నది చెప్తాను. ఫస్ట్ మనకి నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు. లేదు అంటే ప్రైవేట్ కంప్లైంట్ మనం కోర్టులో వేసుకోవచ్చు. అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. స్టేట్ లెవెల్ ఉంటుంది, నేషనల్ లెవెల్ కూడా ఉంటుంది మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్లో. ఇక్కడ కూడా మనం వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు. సో కంప్లైంట్ ఎక్కడ చేసుకోవచ్చు అన్నది చెప్పాను కదా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఈ 498 సెక్షన్లో మనకి కొత్తగా మార్పులు చేసిన ప్రకారం అక్యూజ్డ్ వాళ్ళు అంత భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న పరిస్థితుల ప్రకారం అరెస్ట్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు అరెస్ట్ చేయకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి మనకి సిచ్యువేషన్ని సాల్వ్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్లోనే. పోలీస్ వాళ్ళే అన్నీ మేనేజ్ చేస్తున్నారు అనమాట. సో మనకి ఈ సిచ్యువేషన్లోనే మనము మేనేజ్ చేసేసేయచ్చు. అసలు జరిగింది ఏంటి అన్నది ప్రూఫ్స్ చూపించి వాళ్ళకి నిజాలు చెప్పి ఇలాంటివన్నీ కూడా మనము ఆ కౌన్సిలింగ్ సిచ్యువేషన్లోనే మేనేజ్ చేసేసుకొని కంప్లీట్ చేసేయచ్చు, సిచ్యువేషన్ని నార్మల్ చేసేయచ్చు. లేదు నిజంగానే అబ్బాయి వాళ్ళు నిజంగానే హరాస్ చేశారు అన్నది ప్రూవ్ అయిందంటే కనుక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. సో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత మనకి ఇమీడియట్గా ఏం చేయాలి, క్వాష్కి వెళ్ళిపోవాలన్నమాట. క్వాష్ వేసేసుకొని హైకోర్టు నుంచి క్వాష్ తెచ్చుకోవాలి. క్వాష్ తెచ్చుకుంటే ఏమవుతుందంటే ఉన్న సిచ్యువేషన్ని నార్మల్ అవుతుందన్నమాట. అక్కడికక్కడ ఆ సిచ్యువేషన్ ఆగుతుంది ముందుకు జరగకుండా. సో క్వాష్ వేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ గురించి దాని తర్వాత ఏం జరుగుతుంది అన్నది చెప్పాను కదా, మీకు ఏం చేయాలో కూడా చెప్పాను. ఇప్పుడు ఛార్జ్ షీట్స్ గురించి మీకు చెప్తాను. ఛార్జ్ షీట్ అంటే ఏంటంటే ఈ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారనమాట. అయితే ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన వెంటనే ఏం చేయాలి, అక్యూజ్డ్ వాళ్ళు వెంటనే ఒక మంచి అడ్వకేట్ని అపాయింట్ చేసుకొని కౌంటర్ ఛార్జ్ షీట్ వేసి బెయిల్కి అప్లై చేసుకోవాలి. బెయిల్కి అప్లై చేసుకొని వాళ్ళు బయటపడవచ్చు. లేదు ఈ టైంలో కూడా మనము క్వాష్కి వెళ్ళచ్చు. అది క్వాష్కి మంచి గ్రౌండ్స్ ఏంటి, ఇక్కడ క్వాష్కి మంచి గ్రౌండ్ ఏంటంటే ఒకవేళ ఎఫ్ఐఆర్లో వేగ్ ఎలిగేషన్స్ చేసి ఉంటే కనుక అదొక బెస్ట్ గ్రౌండ్ అవుతుంది. అలాగే ఛార్జ్ షీట్ కనుక లేట్గా ఫైల్ చేయడంలో డిలే అయింది పోలీస్ వాళ్ళంటే అది కూడా బెస్ట్ గ్రౌండ్ అవుతుంది క్వాష్లో. సో ఈ టైంలో కూడా మనం క్వాష్ వేసుకుని బయటపడవచ్చు అన్నమాట. సో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, దాంట్లోంచి ఎలా బయటపడాలి, మళ్ళీ క్వాష్ వేసుకొని ఛార్జ్ షీట్ తర్వాత కూడా ఎలా బయటపడవచ్చు మీకు చెప్పానండి. అయితే ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఏమేమి పాయింట్స్ ఉండాలి, ఛార్జ్ షీట్లో ఉండాల్సిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి పార్టీస్ ఇన్వాల్వ్డ్, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఈ క్రైమ్లో అన్నది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏ సెక్షన్స్ ప్రకారం క్రైమ్ జరిగాయి అంటే క్రైమ్ ఏ సెక్షన్ ప్రకారం వచ్చింది, దానికి తగ్గ పనిష్మెంట్స్ ఏంటి, ఆ తర్వాత విట్నెసెస్ ఎవరు ఉన్నారు, అయితే ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారా లేదా, అలాంటివన్నీ కూడా డీటెయిల్స్ ఈ ఛార్జ్ షీట్లో ఉండాలి. అయితే ఇక్కడ విట్నెసెస్ కానీ వచ్చేసరికి విట్నెసెస్లో ఏంటంటే బిలో 15 years వాళ్ళని, అబౌవ్ 65 years వాళ్ళని, లేడీస్ని, హ్యాండిక్యాప్డ్ వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పోలీస్ వాళ్ళు పిలిచి ఎంక్వైరీ చేయకూడదు. వీళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళి రెసిడెన్షియల్కి వెళ్ళి అక్కడి నుంచి రిపోర్ట్ రాసుకొని రావాలి అనమాట. అంతేకాని విట్నెసెస్ని పిలిచి చేయని అవసరం లేదు. అండ్ విట్నెసెస్ కూడా ఇలాంటి రిపోర్ట్స్ మీద కూడా సంతకాలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సో అదండి విట్నెసెస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఛార్జ్ షీట్ గురించి ఎఫ్ఐఆర్